హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. సో చాలామంది ఐటీఆర్ ఫైల్ చేశారు. కొంతమందికి అర్హత ఉన్న వాళ్ళందరికీ రిఫండ్ వచ్చేసింది, ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు వచ్చి ఉంటాయి. ఓకే, ఈ నోటీసులు కనుక వస్తే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నోటీసులు కనుక వస్తే నోటీస్ వచ్చిన రోజు నుంచి 15 రోజుల్లోపు దానికి రిప్లై ఇవ్వాలి. 15 రోజుల్లోపు రిప్లై ఇవ్వాలి. ఓకే, సో ఈ నోటీస్ ఎందుకు వచ్చింది అనేది బాగా గమనించండి. యాక్చువల్గా చాలామందికి ఈ నోటీస్ ఎందుకు వస్తుంది అంటే, మనకి ఫామ్ 26AS అని ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్. దాంట్లో అంటే సంవత్సరం మొత్తంలో మీకు ఎంత ఆదాయం వచ్చింది అనేది. ఓకే, ఆ ఫామ్ 26ASకి మీరు ఇప్పుడు అప్లై చేసిన దానికి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి ఉంటుంది. అంటే ఎక్కువ అవడమో తక్కువ అవడమో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ నోటీస్ రిటర్న్ వస్తుంది. రెండోది ఫామ్ 1, ఫామ్ 2 ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా. దీంట్లో ఎక్కడో ఒక మిస్టేక్ చేసి ఉంటాం. కొంతమందికి ఇన్కమ్ వచ్చిన దాన్ని బట్టి ఫామ్ 1, ఫామ్ 2 లాంటివి చూజ్ చేసుకోవాలి. ఒక రెంట్స్ రిటర్న్స్ వచ్చింది, రెంట్ వచ్చింది, లేకపోతే షేర్స్ అమ్మారు, దాని మీద కొన్ని లాభాలు వచ్చాయి, మ్యూచువల్ ఫండ్స్ అమ్మారు, దాని మీద కొన్ని లాభాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎంచుకోవడానికి ఫామ్ 1, ఫామ్ 2లో ఎక్కడో కన్ఫ్యూజ్ అయి ఉంటాం. ఇలా కన్ఫ్యూజ్ అయినప్పుడు కరెక్ట్ ఫామ్ను ఎంచుకోండి అని చెప్పేసి మనకు నోటీస్ వచ్చి ఉంటుంది. సో ఫామ్ 1 ఫామ్ 2 అని ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఈ నోటీస్ వచ్చిన తర్వాత నోటీసులో ఏం రాశారు క్లియర్గా చూసుకొని 26ASకి మనం అప్లై చేసింది మ్యాచ్ అవుతుందా లేదా మనకు వచ్చిన రిటర్న్స్ని మనం ఫామ్ 1లో చేయాలన్నా ఫామ్ 2లో చేయాలన్నా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ రివైజ్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు అది అవ్వట్లేదంటే ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో లేట్ కాకుండా త్వరగా సబ్మిట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.